ఫిదా విడుదలైనప్పటి నుంచి సాయి పల్లవి ఫీవర్ లో ఉండిపోయారు కుర్రాళ్లు. ఫేస్బుక్ లో పోస్టులన్నీ కూడా ఆమె రిలేటెడ్ గానే ఉంటున్నాయి. చివరికి భానుమతి చెప్పు అని ఆ సినిమాలో సాయి పల్లవి తొడుక్కున్న చెప్పును కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకుంటున్నారు. అంటే యూత్ ని సాయి పల్లవి ఏ స్థాయిలో ఫిదా చేసేసిందో అర్థం చేసుకోవచ్చు. ఫిదాలోని భానుమతి పాత్రను తన అభినయంతో ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సాయి పల్లవికి కమర్షియల్ హీరోయిన్ గా కూడా రాణించగలిగే కెపాసిటీ ఉందా? ఇప్పుడు చాలా మంది క్రిటిక్స్ లో వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఎందుకంటే సాయి పల్లవి ఫిజిక్ కావచ్చు, ముఖ కవళికలు కావచ్చు, అభినయం కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ మధ్యతరగతి అమ్మాయిని తలపించేలా ఉంటాయి. మరి ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల పోకడలు అందుకు భిన్నం. ఆధునిక భావాలున్న అమ్మాయిల పాత్రలే తెరపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సమంత, కాజల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, రాశి ఖన్నా తదితర తారలందరూ కూడా అలాంటి పాత్రలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు కూడా. మరి సాయి పల్లవి అలాంటి పాత్రలు చేసి మెప్పించగలదా? ఈ అనుమానాలన్నిటికీ సాయి పల్లవి సరైన సమాధానం ఇస్తుందని నమ్మే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటికే నాగశౌర్య సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. నాని ఎంసీఏలో కూడా సాయి పల్లవే హీరోయిన్. ఈ రానున్న సినిమాలు సాయి పల్లవి సత్తా ఏంటో తెలియచేయాలని ఆశిద్దాం.